వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో నింగిలోకి పంపింది. ఆ వ్యోమనౌకలో ఉన్న 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు సూర్యుడి ప్రకోపాన్ని చిత్రీకరించాయి. ఈ విషయాన్ని ఇస్రో సోమవారం వెల్లడించింది. తన ఎక్స్ ఖాతాలో ఇస్రో సూర్యుడికి చెందిన ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ఆదిత్య L1 లాగ్రాంజియన్ పాయింట్కు చేరుకుంది. భూమికి సుమారు 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఆదిత్య L1 ఉంది. అక్కడి నుంచే సూర్యుడిని ఆ స్పేస్ క్రాఫ్ట్ అధ్యయనం చేస్తోంది. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ పరికరాలు సూర్యుడిలో జరుగుతున్న పరిణామాలను పసిగట్టాయి. మే నెలలో ఆ చిత్రాలను తీసినట్లు ఇస్రో తన ప్రకటనలో తెలిపింది. కరోనల్ మాస్ ఎజెక్షన్స్ తో లింకున్న క్లాస్ జ్వాలలను రికార్డు చేసినట్లు ఇస్రో వెల్లడించింది. సూర్యుడిలోని AR 13664 ప్రాంతం యాక్టివ్గా ఉందని, అక్కడ మే 8 నుంచి 15వ తారీఖు మధ్య క్లాస్ జ్వాలలు ఉత్పన్నమైనట్లు గుర్తించారు. వీటి వల్లే మే 11వ తేదీన జియోమాగ్నెటిక్ స్టార్మ్ వెలువడినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మే 17వ తేదీన తీసిన సూర్యుడి చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. అంతేకాకుండా VLC సూచించిన వివరాలను కూడా ఇస్రో వివరించింది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.